మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం ప్రకారము యేసు ప్రభువారు ఆకలితో మరి ఆశగా మరి అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టుకి ఎలాంటి ఫలములు అనేవి కనబడవన్నమాట. కనబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది ఇంకా ఎప్పటికీ కూడా ఫలించకుండా దేవుడు చేస్తాడు. మరి దీని నుంచి మనమేం నేర్చుకోవాలి అంటే దేవుడు మన వైపు కూడా మరి ఆశతో మరి ఆకలితో మన వైపు చూసినప్పుడు మరి మనలో కూడా ఎలాంటి ఆత్మఫలములు లేకపోయినట్లయితే కనుక అంజూరపు చెట్టును పట్టినటువంటి గతి మనకు కూడా పడుతుందనేసి మనం గమనించుకోవాలి. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు భూమికి సారాన్ని ఇచ్చి ఆ యొక్క సారాన్ని ఎప్పుడైతే మరి చెట్లు వినియోగించుకుంటాయో ఆ సారాన్ని ఎప్పుడైతే పొందుకున్నప్పుడు అవి ఫలించేగా ఉంటాయి, ఫలములను ఇచ్చేగా ఉంటాయన్నమాట. మరి మనకు కూడా తన బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ అనేటటువంటి సారాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. మరి మనం ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ సారాన్ని మనం పొందుకుంటామో మనం ఫలించే వారంగా మరి ఆత్మ ఫలములను మనము ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం. లేకపోతే ఆ అంజూరపు చెట్టు వల్లే ఎండిపోయేటటువంటి వారంగా ఉంటాం. మరి కాబట్టి అంజూరపు చెట్టు వల్లే ఉండకుండా మనము ఫలించే వారంగా ఆత్మఫలములు ఇచ్చే వారంగా ఉందాం. మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయనుగా.